ఈ మీడియా సమావేశానికి కానీ గల ముఖ్య కారణం ఫస్ట్ నేను ప్రొద్దుటూరు టౌన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత నేను పెట్టబోయే ఫస్ట్ ప్రెస్ మీట్ ఇది. ఈ ప్రెస్ మీట్కి గల ముఖ్య కారణం ఏమిరా అంటే ఇక 3 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన మున్సిపల్ పెట్రోల్ బంకు నడుస్తూ ఉంది. మున్సిపల్ పెట్రోల్ బంకు దాదాపు 22 ఆ టైం నుంచి 21 కరోనా 22 ఆ టైం నుంచి నడుస్తూ ఉంది. వైసీపీ హయాంలో పెట్రోల్ బంకు కట్టినారు, ఆ టైం నుంచి పెట్రోల్ బంకు నడుస్తుంది. పెట్రోల్ బంకు నడుస్తుంది, అన్నీ బాగానే నడుస్తున్నాయి. పెట్రోల్ బంకు నడిచిన దాంట్లో ఈరోజు అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ అనే అతను ట్రాన్స్ఫర్ వచ్చింది. ఆ ట్రాన్స్ఫర్ వచ్చిన టైంలో అతను మనకు లెక్కాచారం మొత్తం చెప్పిపోవాలి. ఆ చెప్పిపోవటంలో 1,30,00,000 రూపాయల డబ్బు తేడా కనబడుతుంది. ఈ డబ్బు ఏమైంది? మున్సిపాలిటీ వాళ్ళ చేతిలోనే ఉంది కదా. ఈ మున్సిపల్ మొత్తం జరిగే కార్యక్రమాలన్నీ కూడా చైర్మన్ వాళ్ళే, వైస్ చైర్మన్ వాళ్ళే, బంగారెడ్డి వైస్ చైర్మన్, ఖాజా వైస్ చైర్మన్ వీళ్ళే నడుపుతున్నారు. ఇన్ని రోజుల నుంచి 1,30,00,000 రూపాయలు తేడా ఉన్నప్పుడు బంగారెడ్డికి ఏమాత్రం కూడా తెలియకుండా పోయింటుందా? చైర్మన్కి కానీ బంగారెడ్డి కానీ వాళ్ళకు. ఈరోజు అంత డబ్బు తేడా వచ్చినా కూడా నిన్న మేము ఎగ్జిబిషన్ పెట్టింటే మాడెం సుధాకర్ రెడ్డి అని మా కార్యకర్త, పార్టీకి చాలా సీనియర్ నాయకుడు, ఎన్ని రోజుల నుంచి ఉండే వ్యక్తి, అతని ఎగ్జిబిషన్కు డబ్బు బాగిపోయినాడు. ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసిన నుంచి వర్షాలు వాగులు ఇవన్నీ వచ్చినాయి. టోటల్గా నష్టపోయినాడు. ఎంతో టైం కోరుకున్నాడు కడతా అంటే దానికి ర్యాలీలకు ధర్నాలకు అవన్నీ కూర్చున్నాడు. ఈరోజు ఎవరిని అడగాల? బంగారెడ్డి. మీరే చెప్పండి, బంగారెడ్డే కదా ప్రతిరోజు వాళ్ళే కూర్చుంటున్నారు. ఆయన మాజీ ఎమ్మెల్యే రాజమౌళి ప్రసాద్ రెడ్డి అన్న, బంగారెడ్డి వీళ్ళే ధర్నాలు కూర్చున్నారు, ర్యాలీలు కూర్చున్నారు. ఈ పొద్దు ఈ 1,30,00,000 రూపాయలు తేడా వచ్చిన దానికి మేమేం చేయాలా? మేమెవరి దగ్గర పోయి ర్యాలీలో కూర్చోవాలా? దానికి సమాధానం మీరే చెప్పాలా. మున్సిపాలిటీ మీ చేతిలోనే ఉంది, మీరే నడుపుతూ ఉన్నారు. ఇంత డబ్బు తేడా వస్తే కూడా అడగకుండా చేయకుండా ఎందుకుండారు? మేమేదో కొంత డబ్బు బాకీ ఉండి కడతామనే దానికే ర్యాలీలు ధర్నాలు ఇవన్నీ చేసినారు. మీరు కూడా నడుపుతా అన్నప్పుడు ఏమి ఎక్కడ మనమే ఆడుకున్నా, మనం కరెక్ట్ ఉంటే కూడా మిగతా వాళ్ళకి ఇవన్నీ మనం చెప్తా పోవాలని ఇది మా అభిప్రాయము. మేము అనుకుంటా ఉన్నాము. ఇది చాలా తప్పు. బంగారెడ్డి, నువ్వు దీనికి లెక్కాచారాలు చెప్పాలా. ఎక్కడికి ఇచ్చినావు, ఏమి ఇచ్చినావు అనేది 1,30,00,000 రూపాయలకు మీరు జవాబు చెప్పండి. మేము సవినయంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. ఇది మీడియా ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు గతంలో ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే రాచమల్లు, ఆయన బావమరిది బంగారెడ్డి, ఇలా పాపాల పుట్టలు, రోజు రోజుకు ఒక పాపం, రోజు రోజుకు ఈ లంచావతారాలు చేసి వీళ్ళ కమిషన్లు రోజు రోజు కూడా గడ్డన పడుతున్నాయి. వాళ్ళ బావగారు అయితే గిన, రాచమల్లు గారు అయితే గిన అమావాస్యలో పోతాడు, కనకే పరమేశ్వరి అమ్మవారు సాక్షిగా అంటాడు. తర్వాత మళ్ళీ 3 నెలలకు 6 నెలలుగా మళ్ళీ పోయి ఆ శివపర్వతం సాక్షిగా అంటాడు. మళ్ళా తర్వాత పోయి సుబ్రేడ్గుట్టల్లో చూడమ సాక్షిగా అంటాడు. అంటే సీజన్కి ఒక దేవుడు. ఈ మాజీ ఎమ్మెల్యే గారికి రాచమల్లకు సీజన్ ఒక దేవుడు. ఆయన చేసిన పాపాలని తట్టుకోలేక, నాయనా నువ్వు రావాక, నాయనా నీ పాపాలు మేము తీర్చే స్థాయి శక్తి లేదు, నీ పాపాలు స్తుతించి పోయా పొద్దుటూరులో నువ్వు మా దగ్గర రావాక నాయన రాచమల్లు కంటే దేవుళ్ళందరూ కనపడి ఆయన కళ్ళలో కనపడి ఆ మాట అంటే ఇప్పుడు ఆయన వదిలేసి హైదరాబాద్లో పెద్దమ్మ గుడి చుట్టూ తిరుగుతున్నాడు. నువ్వు ఎన్ని గుళ్ళు తిరిగినా నువ్వు చేసిన పాపాలు కానీ, నువ్వు చేసిన అవినీతి భాగవతం కానీ బయటికి రాకుండా ఉండదు, ఖచ్చితంగా బయటపడుతుంది. ఇదే విషయమై నిన్న మీ చైర్మన్ శివాలయం టెంపుల్ సంబంధించి మీ చైర్మన్ అయినటువంటి మాజీ చైర్మన్ అంటే కొత్తమిద్య రఘురామరెడ్డి గారు నిన్న వాయిస్ రికార్డు ఒకటి లీక్ అయ్యింది. ఎట్లా మాట్లాడుతున్నారంటే, ఈరోజు శివాలయం సంబంధించి 46 రూములు ఉన్నాయి. 46 రూములకు కానీ 3 ఏళ్ళకో 5 ఏళ్ళకో వస్తారు రెన్యువల్ చేస్తూ వస్తారు. ఆ రెన్యువల్లో భాగంగా రెన్యువల్ చేయాలంటే గిన అది వాళ్ళు మామూలు యాక్షన్ జరపాలి. యాక్షన్ జరపాలంటే గిన యాక్షన్ జరిపే రోజు మళ్ళీ మార్చుతారు. ఎవరన్నా పాట పోయింది అనుకో, పోటీ పోయినా రూములు తీసుకోవాలంటే గిన ఆ డేట్ క్యాన్సిల్ చేసి ఇంకొక డేట్ పెడతారు. ఆ ఇంకొక డేట్ ఎవరికి పెట్టేది కూడా, ఎవరికి ఏ డేట్ పెట్టేది కూడా తెలియదు. అందరూ వాళ్ళే కూర్చుంటారు. వాళ్ళే చైర్మన్లు, వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే వైస్ చైర్మన్. ఈ బంగారెడ్డి తర్వాత వాళ్ళ బావ వీళ్ళు ఏ ప్రజలు చెప్తే ఆ రోజు డేట్ పెట్టుకొని ఫిక్స్ చేసి వేలం పెట్టుకునే పరిస్థితి. ఆ వేలంలో కొత్తోడు ఎవరు వచ్చేదానికి లేదు. ఎవరిని వచ్చినా ఆ రోజు వేలం క్యాన్సిల్ అయింది, నెక్స్ట్ డే లేకపోతే వారానికి ఇంకా తెలియదు, కొత్తోడికి వచ్చేదానికి కూడా అవకాశం ఉండదు. వాళ్ళే కూర్చొని వాళ్ళే ఎవరున్నారో, పాతలు ఎవరున్నారో, వాళ్ళకి అనుగుణంగా ఎవరున్నారో వాళ్ళకి మళ్ళీ అదే రూమ్లో అలాట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ అలాట్లో భాగంగా ఏం జరుగుతుందంటే గిన, నీకు అలాట్ చేయాలంటే నువ్వు నాకు ఇంత అమౌంట్ కట్టాలా, నాకు ఇంత పిండి వేయాలా, నాకు ఒక పొట్లం ఇవ్వాలా,
ఆ పొట్లం అమౌంట్ వర్త్ ఎంత? 2 లక్షల రూపాయలు. 2 లక్షల నుంచి 5 లక్షలు 10 లక్షలు అంటే ఆ వ్యాపార సముదాయాన్ని బట్టి దాన్ని బట్టి వాల్యూ పెంచుకుంటూ పోతారు. నిన్న జరిగినది రఘురామరెడ్డి గారు మాట్లాడినది, ఒక అతను షాప్ పెట్టుకున్న అతను వేరే అతనికి అమ్ముకొని వెళ్ళిపోయాడు. అంటే ఈయనకు ఆల్రెడీ టెండర్లో వచ్చింది, దాన్ని అమ్ముకొని 30 లక్షలకు 35 లక్షలకు అమ్ముకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈ చైర్మన్ గారు ఏం మాట్లాడుతున్నారంటే అమ్ముకునేందుకు వాడేవాడు, తీసుకునేందుకు కొనుక్కునేందుకు వీడేవాడు అని మాట్లాడుతున్నారు చైర్మన్ గారు. మాట్లాడి నువ్వు అమ్ముకొని పోయి నువ్వు లాభం తిన్నావు కదా, నా భాగం ఎంత, మా ఎమ్మెల్యే గారి భాగం ఎంత, మా బంగారెడ్డి భాగం ఎంత అని అడిగితే 5 లక్షలు డిమాండ్ చేసినాడు చైర్మన్ గారు. 5 లక్షల డిమాండ్లో భాగంగా డిమాండ్ చేస్తే బంగారెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి ఆ డబ్బులు నాకు వచ్చినాయి, నువ్వు దాని వల్ల ఏం ప్రెజర్ చేయకు, ఇదో నీ భాగం 2 లక్షలని బంగారెడ్డి తీసుకుపోయి ఆ రఘురామరెడ్డికి ఇచ్చినాడు. అంటే ఆ రఘురామరెడ్డికి 2 లక్షలు తెచ్చిసిన అమౌంట్ కానీ నీకెంత అమౌంట్ ముట్టింది? ఈరోజు 46 షాపులకు కానీ 3 ఏళ్ళ కోసం రెన్యువల్ అయితే ప్రతి 46 షాపులతో 2 లక్షలు ఎత్తినారు. 2 లక్షలతో 92 లక్షలు, రెండు మాటలు ఎత్తినా దగ్గర 1,80,00,000 2 కోట్ల రూపాయల అమౌంట్ను ఈ దేవాలయం రూములకు సంబంధించి ఎత్తినారు. అంటే ప్రజల సొమ్ము కానీ, చర్చి భూములు కానీ, శివాలయం కానీ, దేవుని భూములైనా కానీ, దేవుని రూములైనా కానీ ఏది వదిలే ప్రసక్తి లేదు. మనకు కావాల్సింది పిండి డబ్బులు. వ్యాపారస్తులు అయితే కానీ పిప్పి చేసి డబ్బులు రాబట్టే పరిస్థితి ఉంది. ఈరోజు దీనికి సమానం చెప్పాలా? ఈరోజు రాచమల్లి చెప్తారా, బంగారెడ్డి గారు చెప్తారో, వీళ్ళు సమానం ఖచ్చితంగా చెప్పాలా? ఎందుకంటే మేము నిజాయితీ పడలేము, మేమేం పాపపుణ్యాలు చేయలే, నాలాంటి నిజాయితీ పడు పొద్దుటూరులో కానీ ఈ రాజకీయంలో ఎవరు లేనట్టు సత్యహరిచంద్రుని మాటలు బాగా చెప్తానే అంటావు. మళ్ళీ ప్రమాణాలు రాముని పార్వతీ పరమైన సాక్షిగా ఎన్నో అంబాసడర్లో దూరలే, అంబాసడర్లో నేను ఇన్వాల్వ్మెంట్ చేసింది కానీ నువ్వు అది కూడా ఎత్తుదేమో, ఏమెత్తావో ఏమంగా. ఈరోజు రూములకే ఎత్తినావు, అంబాసడర్లు ఉంటే అంబాసడర్లో సొమ్ము కూడా ఎత్తేసిందివేమో. కాబట్టి ఈరోజు గుళ్ళు వదలలే. ఇంకా సుబ్రేడ్గూడాల విషయాలకు వస్తే మీ కౌన్సిలరు అంత దొంగల బండి, వీళ్ళ గురించి మాట్లాడాలంటే అంత దొంగల బండి ఎట్టుంటారంటే అంత దొంగలు కలిసి ఒక బండిలో ప్రయాణం చేస్తున్నారు. ఒక్కరు నిజాయితీ పడి లేరు. నీతో తిరిగే వాళ్ళు కానీ, కౌన్సిల్ కానీ, నీతో పాటు తిరిగే వాళ్ళు కానీ అందరూ పిండెత్తే వాళ్ళే. యారు దొరుకుతుందా, ఏ అవకాశం వస్తుందో, ఎవరు ముందు పోయి దాన్ని పట్టుకుంటే వాడు పిండెత్తేది. ఇదే సుబ్రెడ్డికోట టెంపుల్స్ సంబంధించి మీ కౌన్సిలర్ గడిచిపాటి నేను ₹1 ఎత్తలే, నేనేం తగలలే అంటుంది. నీ డేటా ఉందమ్మా, నీ దగ్గర అమౌంట్ ఈరోజు నేను సీతారామ గుడి గురించి నువ్వు మాట్లాడినావు, నువ్వు చందా కలెక్ట్ చేసిన అమౌంట్ ఎవరి దగ్గర ఉంది? ఆ డబ్బులు నీ దగ్గర పెట్టుకొని వడ్డీ తిప్పి నువ్వు బతుకుతున్నావు. గుడి డబ్బులు మీ వైస్ చైర్మన్ గారు, మీ ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు శివాలయం రూములన్నీ వేలం ఆపేసి ఆ నుంచి 2 లక్షలు డబ్బులు తీసుకొని దాని మీద మీ వాళ్ళు లంచాలు తీసుకొని పిండి రాబడుతున్నారు. పిండి రాబట్టేది మీరు. మా ఎమ్మెల్యే పైన, మా కొన్నారి గారి పైన మళ్ళీ నిందలు మాటలు. నిజాయితీగా ఉంటే నిజాయితీగానే మాట్లాడాలా. చేసేదంతా మీరు. మొత్తం అంతా తినేసి మూతికంతా పూసుకున్నారు. పొద్దుటూరులో అవినీతిమయం చేసేదంతా మీరే. వ్యాపారస్తులు అయితే కానీ, ఎక్కడైనా స్థలాలు ఉన్నాయి కానీ, పంచాయతీలు అయితే కానీ ఏదైనా డబ్బులు ఎత్తే పరిస్థితి మీరే చేస్తున్నారు. అన్నీ మీరే చేసినారు. ఈరోజు మరి సమాధానం చెప్పండి. మీ చైర్మన్ గారు ఎత్తినారు డబ్బులు, మీ చైర్మన్ గారికి భాగం ఇచ్చావు నువ్వు మాజీ చైర్మన్కు. దీంతో నీకు ఎంత వచ్చింది? అంటే శివాలయం దాంతో కూడా స్కాము. ఇంకా ఎన్ని స్కాములు బయటపడతాయి? మీ పాపాలన్నీ 12 రోజు వచ్చింది. ప్రజలందరికీ కూడా తెలుస్తుంది నువ్వు ఏమేమి పాపం చేసినావు ఏం కథని. నువ్వేదో నిజాతిగా నేను నీతిగా ఉన్నా అని కథలు చెప్తే ప్రజలు కూడా విన్న పరిస్థితి లేదు. అదే ఇంకొక విషయం. దీంతోనే ఈయన మన తాండవ కృష్ణ గారు సంబంధించి ఒక రూమ్ అక్కడే ఉంది. తాండవ కృష్ణ గారి దగ్గర నుంచి కూడా అమౌంట్ తీసుకున్నారు. ఇదే తాండవ కృష్ణ గారు మీ వైసీపీ గవర్నమెంట్లో మన రోడ్లీ క్లబ్ సందులో ఒక హౌస్ కట్టుకున్నాడు. హౌస్ కట్టుకున్నప్పుడు అది అక్రమంగా కట్టినాడు, నువ్వు స్థలం ఆక్రమించావు, అది ఇదని లేనిదని ఇష్యూ క్రియేట్ చేసి వాళ్ళ కాడికి నువ్వు కూడా ధర్నా చేసి ఇది అక్రమం కట్టినాడు, దీన్ని కూల్చాలి అది అని చేసినావు. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాతే అదే ఇష్యూ రోడ్లీ క్లబ్ సంబంధించి స్థలాలకు సంబంధించి ఇష్యూ ఉంటే ఆయన సపోర్ట్గా మాట్లాడినావు. దీనికి సంబంధించి తాండవ కృష్ణ గారి దగ్గర ఎంత అమౌంట్ ఎత్తినావు? అంటే తప్పు చేశాను నువ్వే తప్పు అంటావు, మళ్ళీ వానే మళ్ళీ ఇంకొకరినే రైట్ అంటావు. అంటే నీకు డబ్బులు పడితే చాలు, దొంగైనా దొరైనా ఎవరైనా మసి మార్గా చేస్తానని నీకు ఫస్ట్ పెన్నుతో పెట్టిన విద్య. నీ బుద్ధి మార్చుకో. ఇప్పటికైనా ప్రజలు నేను ఇంట్లో కూర్చోబెట్టినారు. ఇప్పుడు కూడా ప్రజలు నువ్వు జీవితాంతం ఎంతైనా చెప్పుకో, ఎన్నైనా అబద్ధాలు ఆడుకో, అబద్ధాలన్నీ కలిపి నిజాలు చేశాను. నేను నెక్స్ట్ ఎమ్మెల్యే అవకాశం రాదు, నీకు ఓట్లేసి గెలిపించే ప్రసక్తి కూడా లేదని ఈ సభామును తెలియజేసుకొని సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారము. ఈ మధ్యకాలంలో బంగారెడ్డి గారు ఎక్కడ చూసినా ప్రమాణాలు అని మీ పత్రికా విలేకరులకు ఎక్కడ కానొచ్చినా చెప్తాడు. బస్మురళి ఒక పంచాయతీలో 20 లక్షల డబ్బు తీసుకున్నాడు, ప్రమాణానికి రమ్మను, మేము సిద్ధంగా ఉన్నాం. నేను ఎప్పుడైనా కానీ ప్రమాణానికి రాని ఇంతకుముందే నీకు చెప్పిన, మొన్న ప్రెస్ మీట్లో 1 వీక్ క్రితం నందం సుబ్బయ్య బీసీ నేతను నిర్దాక్షిణ్యంగా చంపినావు, చెంబు తీసుకొని కొట్టినావు నువ్వే. అవన్నీ ఉన్నాయి. దాని మీద ప్రమాణానికి రాన్నా, దాని మీద రావు.
మళ్ళా నన్ను పట్టుకొని ఆ పంచాయతీలో డబ్బు తీసుకున్నాడు అని నా మీద దుష్ప్రచారం చేస్తావు, లేనిపోని దుష్ప్రచారం. ఇప్పుడు కానీ మళ్ళా నీకు పత్రికా ముఖంగా చెప్తాండా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా, ఎప్పుడైనా ప్రమాణానికి నేను సిద్ధం. కాణిపాకమే నాకు బస్సుగానే ఉంది, బస్సులోనే ప్రెస్ అందరినీ పిలుచుకొని పోతా, నేను రెడీ. నందం సుబ్బయ్యని చంపినావా లేదా చెప్పు, దాని మీద ప్రెస్ మీట్ పెట్టావు. మేము పెట్రోల్ బంకు సిరిపురి కాంప్లెక్స్ డెవలప్ ఏదానికి పెట్రోల్ బంకు పెట్టామన్నా, 1,30,00,000 ఎత్తినారు దాంతో, దానికోసం పెట్టుకున్నావు, నీ కడుపు నింపేదానికి పెట్టుకున్నావు. సిరిపురి కాంప్లెక్స్ ఎవరు తిన్నది? సిరిపురి కాంప్లెక్స్ పేరుకు మున్సిపాలిటీ, నీ అనునాయులకే నీ మనుషులకే ఇచ్చుకున్నావు. ఎవరిని పోటీలో వేలంపాటలో పాల్గొనుకోకుండా నువ్వే ఒక రూపకల్పన చేసుకొని ఒక డిపాజిట్ ఇంతని పెట్టి ఎవరూ రాకోకుండా పడుకునే దాని మీద 10 లక్షలు డబ్బు కట్టాలా. కట్టినావా? కట్టించినారా దాన్ని? ఎగ్జిబిషన్ ఆయన ఎవరో పారితే సుధాకరు వాళ్ళ మనుషులు దాని మీద ధర్నా అది ఇది అని చేసినావు. ఇప్పుడు ఈ డబ్బు ఎవరు కట్టాలనా? ఇట్లాంటి కట్టినా ఎప్పుడైనా బంగారెడ్డి ఇప్పటికైనా మంచి ఆలోచన చేయి. దేవుడు అనేటోడు పైన చూస్తూ ఉంటాడు. నీ బుద్ధులు ఫస్ట్ మార్చుకో. టీ బంకుల న్యూస్ మాదిరి ఒకరికి అద్దేది నవ్వుతూ ఉండేది, మళ్ళీ పిలిచితే పలక్కపోయేది. ఏమలవాట్లు ఇవి? ఇప్పుడు మళ్ళీ పోతాడు, కొత్త అవతారం ఎత్తినాడు రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారు. ప్రజలు లేకపోతాడు, గ్రూప్ కమిటీలు వార్డు కమిటీలు అని పెడతాడు. ఇప్పుడు ఆయన స్టైల్ చూసినారా మీరు? పొద్దుటూరు పట్టణ ప్రజలారా, లీడర్స్ ఈ విధంగా ఉన్నాడు. ఇప్పుడు ఏమంటే ప్రజలతో అవసరం కాబట్టి ఓటు రావాలి కాబట్టి ఈ విధంగా ఉన్నాడు. గెలిచినాక అతని అవతారం చూసినారు కదా మీరే. ఇంట్లో నుంచి ఎవరు వచ్చినా బయటికి రాడు. పిండి వస్తాదంటే బయటికి వస్తాడు. పిండి రాదు, పిండి ఇవ్వాల్సినది ఉందంటే లేడు. కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, జ్వరం. పొద్దుటూరు పట్టణ ప్రజలారా, ఇప్పుడైనా రాజమల్లి యొక్క నిజ రూపాన్ని గమనించండి. రేపు రాబోయే మున్సిపల్ పంచాయతీ ఎలక్షన్లలో అతను పెట్టిన అభ్యర్థులను చిత్తుగా ఓడియండి.